హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హేమా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనేది వీడియో చేస్తున్నాను. అదేంటంటే ఇప్పుడు మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం. అప్పుడు మనది కానీ మన ఫ్యామిలీలో ఎవరిదైనా కానీ లేకపోతే మన కో ప్యాసింజర్స్ ఎవరిదైనా కానీ ఒకవేళ మొబైల్ అనేది ట్రైన్లోంచి జారి కింద పడిపోయింది అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనది కానీ మన కో ప్యాసింజర్ది కానీ మన ఫ్యామిలీలో ఎవరిదైనా కానీ మొబైల్ అనేది కింద పడిపోతే మనం ఏం చేస్తాం? ఫస్ట్ మన మైండ్లోకి వచ్చే థాట్ ఏంటంటే చైన్ లాగుదామని చెప్పేసి. బట్ అలా చైన్ లాగితే మనకి 1000 రూపీస్ అనేది ఫైన్ పడుతుంది. సరే 1000 రూపీసే కదా ఫైన్ పడేది, మన మొబైల్ ఒక కాస్ట్ 10,000 20,000 అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. 1000 ఫైన్ కట్టేసి మొబైల్ని కాపాడుకుందాం అన్న థాట్ కూడా మనకు వస్తుంది. బట్ 1000 ఫైన్తో పాటు 1 ఇయర్ అనేది ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అంటే 1 ఇయర్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఈజీగా ఒక్క చిన్న కాల్తో మన మొబైల్ అనేది తెచ్చుకోవచ్చు. అదెలా అంటే ఇప్పుడు మన మొబైల్ అనేది జారి కింద పడిపోయినప్పుడు మన ట్రైన్ అనేది క్రాస్ అవుతుంటుంది కదా, క్రాస్ అవుతున్నప్పుడు మన బయట పోల్స్ ఉంటాయి. ట్రైన్ ఇలా క్రాస్ అవుతున్నప్పుడు బయట మీరు అబ్జర్వ్ చేశారో లేదో పోల్స్ ఉంటాయి. చాలా పోల్స్ మనం క్రాస్ చేస్తూ ఉంటాం. ఆ పోల్స్కి ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక పోల్ అలా పోల్స్ ఉంటాయి. దీనికి ఒక నెంబర్, దానికి ఒక నెంబర్ అనేది ఉంటుంది. మన మొబైల్ కింద పడిపోగానే మనం ఏం చేయాలంటే అది ఏ పోల్ దగ్గర పడింది అని చూసుకుని ఆ నెంబర్ అనేది మనం నోట్ చేసుకోవాలి. ఆ నెంబర్ నోట్ చేసుకుని 182 అని రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ అది, వాళ్ళకి కాల్ చేసి ఈ పోల్ దగ్గర, ఆ పోల్ మన నెంబర్ నోట్ చేసుకున్నాం కదా, ఈ పోల్ దగ్గర నా మొబైల్ అనేది పడిపోయింది, సో ప్లీజ్ నాకు ఇది తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వెళ్ళి రైల్వే ఎంక్వైరీ వాళ్ళు వెళ్ళి మొత్తం రైల్వే హెల్ప్ లైన్ వాళ్ళు వెళ్ళి మన మొబైల్ అనేది తీసుకుని మనకి నెక్స్ట్ స్టేషన్లో మనకి మొబైల్ అనేది ఇస్తారనమాట. ఒకవేళ ఫోన్ అనేది పగిలిపోయినా కానీ మనకి మన సిమ్ కార్డ్ అనేది అన్నా వస్తుంది కదా. సో అలా చైన్ లాగడం కంటే 182 అనే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి ఆ పోల్ నెంబర్ చెప్తే వాళ్ళే మనకి తీసుకొచ్చి నెక్స్ట్ స్టేషన్లో ఈజీగా ఇస్తారు. సో ఇలా అయితే చేయొచ్చు మనం చైన్ లాగడం కంటే. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.